హలో భోజన ప్రియులారా, మీ అందరి కోసం బిర్యానీ అయితే తెచ్చేస్తాను. మీ అందరి తరపున నేనే తినేస్తాను కాబట్టి చూడండి టేస్ట్ ఎలా ఉంటుందో, ఎక్కడ నుండి తెచ్చామనేది మీరు చూసింది. మీరు కూడా నాలాగే ప్యాకెట్ ఎప్పుడెప్పుడు వీడుతుందా అనుకొని చూస్తున్నారు కదా. అయితే మరి లేట్ ఎందుకు, వీడియో కింద కామెంట్ ఒకటి చేసేయండి, వీడియోకి ఒక లైక్ అయితే కొట్టియండి. ఇంకా ఫస్ట్ అయితే మనం ప్యాకెట్ ఇప్పేసిన తర్వాత గుడ్డ ఒక పక్క పెట్టేసినాం, చికెన్ పీసులు ఎన్ని వచ్చినాయని లెక్క పెట్టేసినాం. లెక్క పెట్టడం ఎందుకు అంటే సఫిషియెంట్గా సరిపడేటట్టు ఆ రైస్కి తగ్గట్టు మనం చికెన్ తినాలన్నమాట. ముందు చికెన్ తినేస్తే మళ్ళీ రైస్ మిగిలిపోద్దని. అలాగే గోంగూర పికిల్ కూడా ఇచ్చారు వాళ్ళు. గోంగూర పికిల్తో తింటే అబ్బా ఆ టేస్టే వేరనిపిస్తుంది నాకైతే. మధ్య మధ్యలో కీరా దోశ అట్లా నంచుకొని తినడం వల్ల చాలా అమేజింగ్ టేస్ట్ అయితే అనిపించింది నాకు. ఈ గుడ్డ అయితే అటు ఇటు జరుగుతూ ఉంది, ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది అనమాట. ఫ్రై పీస్ బా. అసలు ఈ బిర్యానీ కోసం నేను ఆల్మోస్ట్ ఒక 10 సార్లు పైనే వెళ్ళి ఉంటాను అక్కడికి, కానీ నాకైతే బిర్యానీ దొరకలేదు, ఎందుకంటే అంత డిమాండ్ ఉంటుంది అక్కడ. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.